మిక్స్ చేసుకుంటే మనకు మామిడికాయ పులిహోర గొజ్జు రెడీ అన్నమాట. ఇంకా అందరూ మామిడికాయ సీజన్ వచ్చింది కాబట్టి మామిడికాయతో రెసిపీ స్టార్ట్ చేసేస్తూ ఉంటారు. మేము కూడా చేస్తున్నాము. డిఫరెంట్గా నార్మల్ చేసే మామిడికాయ చిత్రాన్నం లేదా మామిడికాయ పులిహోర కాకుండా ఈసారి కొద్దిగా డిఫరెంట్గా చేసి చూపిస్తే దానికోసం నేను కొబ్బరి కోసం కుస్తీ పడుతున్నా. చిత్రాన్నానికి చూసారా కొద్దిగా ధనియాలు మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత కొబ్బరి, వట్టి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి ప్రిఫరబుల్ అనమాట. దీంట్లోకి మనం కొద్దిగా జీలకర్ర కూడా వేద్దాం. దీనికి కొద్దిగా పచ్చిమిరపకాయలు, తర్వాత వట్టి మిరపకాయలు కూడా. దీనికి మనము ఇంపార్టెంట్ 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట. కొద్దిగా నానబెట్టిన చింతపండు. దీన్నంతా ఇప్పుడు వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్గా నీళ్ళగా చేసుకోకూడదు. చూపిస్తా ఎలా చేసుకోవాలని. చూసారా ఇలా చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్, మనము తర్వాత కోసం ఆవాలు, జీలకర్ర, ఇంగువ కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఇంగువ ఫ్లేవరు చిత్రాన్నంలోకి ఉంటే బాగుంటుంది. ఈ మసాలా అంతా తీసి ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. కొద్దిగా పసుపు వేసి కూడా ఇప్పుడు మనం ఇదంతా వేయించుకుందాం. ఈ కొబ్బరి, ఈ పసుపు అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనకి ఎంత కావాలో అంత మామిడికాయ తురుము వేసి అది కూడా ఒక్కసారి మిక్స్ చేసుకుంటే మనకు మామిడికాయ పులిహోర గొజ్జు రెడీ అన్నమాట. ఇది మీరు 15 to 20 days ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మీరు ఎప్పుడు కావాలో అప్పుడు మిక్స్ కూడా చేసుకోవచ్చు అన్నమాట.